సుమారు 60,000 మంది జనాభా 30 వార్డులున్న మున్సిపాలిటీలో అధికారులు కేవలం 60 మంది శానిటేషన్ సిబ్బందితో పారిశుద్ధ్య నిర్వహణ గావిస్తూ పిఠాపురాన్ని కుళ్లుకంపు కొట్టిస్తూ ఖ్యాతిని దిగజారుస్తున్నారని పిఠాపురం అఖిలపక్ష కమిటీ ఆవేదన ఆగ్రహం చెందింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పిఠాపురంలో పారిశుద్ధ్య సిబ్బందిని పెంచి శానిటేషన్ మెరుగుపరచాలని, దోమలను నివారించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం కమిటీ ఆందోళన చేపట్టింది. పిఠాపురం పట్టణంలో వీరంతా ర్యాలీ చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష కమిటీ సభ్యులు శ్రీకాంత్, బంగారు రామకృష్ణ మాట్లాడారు. 120 మంది ఉండేవారు. ఇవాళ పిఠాపురం జనాభా 1,00,000 దాటిపోయింది. 30 వార్డులు పెరిగాయి. కొత్త ప్రాంతాలు విస్తృతంగా పెరిగిపోయింది. పిఠాపురం జనాభా బాగా పెరిగింది. కానీ ఇవాళ పర్మనెంట్ ఉద్యోగులు 26 మంది మాత్రమే ఉన్నారు. అవుట్ సోర్సింగ్లో 46 మంది చేస్తున్నారు. అంతా కలిపి 72 మంది. ఇందులో 10 మందిని ఆఫీస్కి వాడుకుంటున్నారు. మిగతా 60 మంది, అందులో 10 మంది సెలవులు పెడుతున్నారు. 60 మంది 30 వార్డులకి ఏ మాత్రం సరిపోవడం లేదు. పారిశుద్ధ్యం ధ్వంసం అయిపోయింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వెంటనే చర్యలు తీసుకుని పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని కోరుతా ఉన్నాం. ప్రత్యేకంగా పారిశుద్ధ్యంలో నిరుద్యోగ సంఖ్య పెరిగిపోయి విపరీతమైన సంఖ్య తగ్గిపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి అవసరమైన చోట్ల అన్ని మున్సిపాలిటీల్లో కూడా కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులకు కావాల్సిన సంఖ్యలో వేసుకుంటున్నారు. పిఠాపురం మున్సిపాలిటీలో మాత్రం ఆ సంఖ్యని పెంచడం లేదు. కాబట్టి ప్రజలు శానిటేషన్ విషయంలో డ్రైనేజీలు కానీ, చెత్తలు కానీ అన్ని విషయాల్లో కూడా చాలా విపరీతంగా బాధపడుతున్నారు. కాబట్టి ఈ ప్రజల యొక్క సమస్యల్ని మరి అధికారులు కానీ, కౌన్సిలర్స్ కానీ పట్టించుకొని పవన్ కళ్యాణ్ తీసుకెళ్లి ఈ పిఠాపురం పారిశుద్ధ్యాన్ని బాగు చేసే పరిస్థితి తీసుకుంటున్నారు. ఇది దేవాలయం పుట్టినగా ఉన్న పిఠాపురాన్ని సర్వనాశనం చేశారు. మున్సిపాలిటీ పట్టించుకోవట్లేదు. పనులు వసూలు చేసుకుంటున్నారు తప్ప పనులు చేయట్లేదు. ఏ ఒక్క పని అవ్వట్లేదు. కౌన్సిలర్లు కూడా మాకు చేతులు చేసిన పరిస్థితి వచ్చింది. అధికారులు పట్టించుకోవట్లేదు. వర్కర్స్ మాత్రం పక్క మున్సిపాలిటీలో పెద్దాపురం, సావకోటలో 100-140 మంది కార్మికులు ఉంటే పిఠాపురంలో కేవలం 62 మంది మాత్రమే ఉన్నారు. దీనివల్ల పని ఒత్తిడి పెరిగి కార్మికులు పనిచేయలేని పరిస్థితి వచ్చింది. అందువల్ల శానిటైజేషన్ అధ్వానంగా మారింది. కావున ప్రోటోకాల్స్ ఉపయోగించుకునే విధంగా ఉపయోగించుకుంటున్నారు తప్ప కార్మికుల్ని పిఠాపురం పరిశుభ్రం చేయడానికి మాత్రం కార్మికులు వేయరు, నియమించరు, ప్రభుత్వాన్ని తెలియజేయరు, ఆ పాలకులకు తెలియజేయరు. అధికారులు మెత్త నాయకుల వల్ల పాలకులకి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు తెలియకుండా ఇక్కడ కార్మికుల సంఖ్య 60 మంది ఉండడం వల్ల ఇక్కడ శానిటైజేషన్ మెరుగుపట్టలేదు.